నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. నాతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్కారం. సార్, రాజేష్ గారు, వాలంటీర్లు నియామకం చేసేటప్పుడు పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించలేదు, రిజర్వేషన్లు అసలు అమలే కాలేదు, వాళ్ళ నియామకం చెల్లదంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. సో నిజంగా కోర్టు కనుక వాలంటీర్లు నియామకం చెల్లదు అని తీర్పు వస్తే ఏంటి సార్ వాళ్ళ భవితవ్యం ఏంటి, ఎలా ఉండబోతుంది? గత ప్రభుత్వం న్యాయపరమైనటువంటి ఇలాంటి చిక్కులు వస్తాయని తెలియకుండానే ఈ రకంగా నియామకాలు చేపట్టిందా, ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకసారి 2019 మే 30 తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రూల్ ఆఫ్ లాకి కట్టబడకుండా బిజినెస్ రూల్స్ని అతిక్రమించి ఎన్ని నిర్ణయాలు వెలువరించారు, ఎన్ని నిర్ణయాలు కోర్టులో వీగిపోయినాయి అనేది కొన్ని వందల దృష్టాంతాలు ఉన్నాయి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీటిని రూల్ ఆఫ్ లాని పరిగణలోకి తీసుకోలేదా అంటే పరిగణలోకి తీసుకోకుండా చాలా పనులు చేశారు ఆయన. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు ఇస్తుందనే కదా వైసీపీ సోషల్ మీడియా జడ్జిల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన తీర్పులు వీళ్ళు చదువుతున్నారు. ఇవి పచ్చ తీర్పులు అని చెప్పని జడ్జిలను కూడా దూషిస్తా చాలా కామెంట్లు పెట్టి చివరికి కేసులు అయ్యి అరెస్టులు జరిగిన తీరు కూడా చూసాం కదా మనం. సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళిన తీరు చూసాం కదా మనం. కాబట్టి హైకోర్టును తప్పుపట్టే బదులు మనం సరైన నిర్ణయాలు తీసుకుంటే బెటరు, మనం తీసుకునే నిర్ణయాలు కోర్టుల్లో న్యాయ సమీక్ష కూడా నిలబడే నిర్ణయాలు తీసుకుంటే బెటరు. మనం తీసుకునే నిర్ణయాలు పాలకుడుగా ఒక ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్ణయం వెలువరిస్తున్నప్పుడు అది బిజినెస్ రూల్స్కి లోబడి ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. ఈ స్పిరిట్ని పాటించున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితిలో దాపురించే కాదు. ఆయన ప్రతిపాదించిన 3 రాజధానుల ప్రస్తావన నుంచి ప్రతి అంశంలో కోర్టుల్లో ఆయనకు వ్యతిరేక తీర్పు రావడం జరిగింది. తెలుగు మీడియం రద్దు అనే దగ్గర నుంచి ఇట్లా. కాబట్టి వాలంటీర్ల విషయంలో ఆయన రూల్ ఆఫ్ లాని పాటించలేదు అని చెప్పని ఇప్పుడు మనం ప్రత్యేకంగా అవసరం ఆయన పాటించరు. ఆయన మనం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని ప్రస్తావించిన తీరేనాం కదా. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని నేనా సీఎం నువ్వా సీఎం అని చెప్పని అంటే ఆయనకు ఆ విచక్షణ లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వాటిని వాయిదా అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిస్క్రిప్షన్. అది ముఖ్యమంత్రిని కన్సల్ట్ చేయాల్సిన నెక్స్ట్ లేదు దానికి. ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా నేనా సీఎం నువ్వా సీఎం అని చెప్పని పైగా కులాన్ని ఆపాదించి ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నాయని ఏ రకంగా వ్యాఖ్యానించింది చూసాం మనం. అలాగే ఈ వాలంటీర్ల ఎంపిక ప్రాసెస్ కూడా ఆ స్థానిక నాయకులు వాళ్ళ గ్రామ పరిధికి సంబంధించి వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉండేవాడు కొన్ని పేర్లు ఎమ్మెల్యేకి సజెస్ట్ చేశారు. ఎమ్మెల్యే దాన్ని అధికారులకు పంపించారు. అధికారులు ఆ నియామక ఉత్తర్వులు ఇచ్చేశారు. ఏ మెథడాలజీ ఫాలో అయ్యారు? వాలంటీర్ల ఎంపిక కోసం ఏమన్నా అపాయింట్మెంట్ డ్రైవ్ ఏమన్నా కండక్ట్ చేసి ఏమన్నా ఒక రాత పరీక్ష, ఒక ఇంటర్వ్యూ, ఈ ఫేజ్ ఏం జరగలేదు కదా. కేవలం స్థానిక నాయకులు ఎవరిని రిఫర్ చేస్తే వాళ్ళని ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే ఎమ్మెల్యే ఎవరి పేర్లు రికమెండ్ చేస్తే వాళ్ళని అపాయింట్మెంట్ ఇచ్చేశారు ఆ రోజున. సార్, కోర్టు కూడా ఈ నియామకం చెల్లదు అని తీర్పు వస్తే కనుక ఏంటి సార్, ఎట్లా ఉండే పరిస్థితి వాళ్ళ భవిష్యత్తు? చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో హామీ ఇచ్చున్నారు, మీకు 10,000 చేస్తామని చెప్పేసి అన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేసావు? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే కొంత సంక్లిష్ట పరిస్థితి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో ఉంది, వాస్తవమే. ఆ ఉద్దేశంతో రేపు 1వ తారీఖు రోజు పెన్షన్ల పంపిణీ కూడా వాలంటీర్ ద్వారా కాకుండా గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని చెప్పని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదే సందర్భంలో వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేసేస్తున్నామనే నిర్ణయం కూడా ప్రకటించాల. ఇప్పుడు మొన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను డిజోన్ చేసుకోదలుచుకున్నట్టయితే కేబినెట్లో మేము రద్దు చేసేస్తున్నామని ఒక నిర్ణయం తీసేసుకుంటే ప్రశ్నించేది ఎవరు?